శుభాభివందనాలు. ఈరోజు లైవ్ ఉద్దేశం ఏమిటంటే అందరికీ మారు మనసు అంటే ఏంటి అనే అంశం మీద బ్రదర్ ఆరోగ్ గారు లైవ్లోకి వస్తున్నారు. మారు మనసు అంటే ఏమిటి? మారు మనసు ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కందుల శ్రీను యూట్యూబ్ ఛానల్ వెల్లిగండ కొట్టు. వందనాలండి పాస్టర్ గారు. వందనాలయ్యా, చెప్పయ్యా. మారు మనసు అంటే ఏమిటి లేఖనాలు ఆధారంగా? మారు మనసు అంటే ఏమిటంటే మారు మనసు మళ్ళీ చెప్పు. మారు మనసు అంటే ఏమిటి బైబిల్లో లేఖనాల ఆధారంగా? సరే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము. ఓకే, రైట్, చూశాను. రెఫరెన్స్ చూస్తున్నా. మన ఛానల్ లైక్ చేయండి. కందుల శ్రీను యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు లైవ్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి మీరు కూడా శ్రోతలు, విశ్వాసులు, పాస్టర్స్ అయ్యా చెప్పండి బ్రదర్. మీరు మారు మనసు పొంది 38వ వచనం. అపోస్తుల కార్యము 2:38. 38. అపోస్తుల కార్యము 2:38. అవునవునయ్యా. పేతురు మాట్లాడుతున్నాడు. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మూర్ఖులగు అంటే వంకరైన కింద బ్రాకెట్లో అక్షరాలు మూల భాషలో ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. ఈ తరం వారికి వేరే ఉండి రక్షణ పొందుడని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందుతారు. సార్, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. అంటే మూర్ఖులకు ఈ తరము వారు అనగా ఈ లోక మర్యాద. ఈ లోకంలో ఉన్న ఒకప్పుడు నేను త్రాగుబోతుని. ఒకప్పుడు నేను త్రాగుబోతుని. ప్రభు నాకు అనిపించింది. నాకు దేవుడి రాజ్యం కావాలని కోరుకుని దాన్ని నేను వదిలిపెట్టా. అప్పుడు నేను దేవుణ్ణి నమ్మిన దానికి మార్కు సువార్త 16 వచనంలో ఏమంటుందంటే, మార్కు సువార్త 16 అది కంఠత పాఠంలే. అది కంఠత పాఠము. ఆల్రెడీగా మీరు ఏమని ఉంటుందండి అక్కడ, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. అది ప్రభు నా కోసము కల్వరిలో మరణించాడు. నా పాపాల నిమిత్తము ప్రభు మరణించాడు. ఆయన నాకు నిత్య రాజ్యం ఇవ్వటం కోసం ఈ భూమి మీదకి వచ్చి నన్ను పవిత్రుడిగా మార్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన కోసం నాకు ఆ రాజ్యాన్ని ఇస్తుంది కాబట్టి నాకు ఇది వద్దు, ఈ చెడు అలవాటు నేను ఇంకా చెయ్యను, వీటికి నేను సాగిలపడను అని నేను ఒక తీర్మానంలోకి రావడమే మారు మనసు. తీర్మానంలోకి రావడమే మారు మనసు. తీర్మానంలోకి రావడమే ఒక మారు మనసు. వచ్చిన నేనేం చేసిందంటే, అప్పుడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఏం చదువుతున్నాడయ్యా అంటే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం, 39, 40 వచనాలలో ఏం చదువుతున్నాడంటే,
మీరు ఆ, మారు మనసు పొంది ఉమ్, అన్నాడు. ఎవరు? పేతురు అంటున్నాడు. పేతురు 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 అప్పుడు వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు. ఇస్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాళ్ళు. నువ్వు ఎదురు సమాధానం చెప్పగా విను. ఆహా, ఇప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరించి మోషే ఆజ్ఞలను, మోషే పద్ధతులను, మోషే రాసిన ధర్మశాస్త్రంలో వాళ్ళు పాటించి పండగలని, అవును, అమావాస్యలని, అవును, అవునా కాదా, అవునవునవును, ఇవన్నీ చేస్తున్నారు. అయితే మీరు వలనే మేమేమి చేయాలి అని అడిగినప్పుడు మీరు దేవుణ్ణి అంగీకరిస్తారు కాబట్టి, పరలోక రాజ్యం కావాలని మీరు అందరూ అంగీకరిస్తారు కాబట్టి, ప్రభు మా కోసం మరణించినాడు, ప్రభు కోసం ఆయన మా పాపాల నిమిత్తం చనిపోయినాడని ఏ వ్యక్తి అయితే అయ్యా మేము ఏం చేయాలని పేతురుని అడిగారో వాళ్ళకి ఈయన ఏం సమాధానం చెబుతుందంటే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే అంటున్నాడు. అంటే అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలలో, యెరూషలేము ప్రాంతంలో ఉన్న ప్రజలకు చెబుతున్నారు, ప్రజలు ఎలాగైతే జీవిస్తున్నారో వారి వలనే కాకుండా మీరు క్రీస్తును పోలి నడవాలి. అదే మారు మనసు, అదే మారు మనసైన జీవితం, మారు మనసైన జీవితం. మరి ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకి ఇచ్చిన టైం అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, సాయంత్రం ఎన్ని గంటలకు లైవ్ లోకి వస్తారు? మన సబ్స్క్రైబర్ కూడా 3 లైన్లో ఉన్నారు. ఇంకా ఎవరైనా చెప్తావు అనుకో, 2 నిమిషాలు వెయిటింగ్లో ఉన్నారు 3. ఓకే, థ్యాంక్ యూ. మనం లేఖనాల ప్రకారము చదువుకున్న ప్రకారంగా చూసుకున్నట్టయితే మారు మనసు అంటే ఏమిటి అని క్లియర్గా మన ఆనోకన్న గారు మనకు లైవ్లోకి వచ్చాడు, చక్కటి మాటలు చెప్పాడు. మరొక కాలరు లైన్లో వస్తున్నారు, వెయిటింగ్ చేద్దాం. మారు మనసు అంటే ఏమిటి? అపోస్తల కార్యము 2:38 రెఫరెన్స్ బైబిల్లో రాసుకోండి. అంటే ఏమిటి? వందనాలన్నా ముక్కంటన్న గారు. ఈరోజు ఆల్రెడీగా లైవ్ పెట్టాను. మారు మనసు అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనకి ఆల్రెడీగా ఆనోకయ్య గారు మనకి ఇప్పుడు ఒక 3 నిమిషాలు టైం ఇచ్చాడు, ఒక 5 నిమిషాలు టైం ఇచ్చాడు. ఇప్పుడు వివరంగా నువ్వు కూడా కొంతవరకు మారు మనసు అంటే ఏమిటి ఈరోజు సబ్జెక్ట్ పాఠం పేరు పర్లేదు, ఒక్క 2 నిమిషాలు కొద్దిగా రిఫరెన్స్ లేకపోయినా కొంచెం ఎవరిని అపోస్తల కార్యము 2:38 చదివించాను ఆల్రెడీగా లేఖన పాఠంగా. నీకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ఆ మారు మనసు అంటే ఏంటి, మారడం అంటే ఏంటి, మనసు అంటే ఏంటి, కొంత ఎవరన్నా ఒక 2 నిమిషాలు. మన ఛానల్ లైక్ చేయండి, పైన బెల్ గంట కొట్టండి, మరో 3కి షేర్ చేయండి. కందుల శ్రీను యూట్యూబ్ ఛానల్. ఈరోజు పాఠము మారు మనసు అంటే ఏమిటి. ఓకే, కొంచెం సైడ్కి రా. వందనాలు అన్నగారు. కొంచెం లైవ్లోకి ఉన్నారు ఆల్రెడీగా, మన పిల్లలు ఉన్నారు ఆల్రెడీగా, లైవ్ చూస్తున్నారు ఆల్రెడీగా. మారు మనసు అంటే ఏమిటి? మారు మనసు అంటే వినబడుతుంది స్పష్టంగా. మారు మనసు అంటే మనసు మార్చుకోవడం, అంటే మార్పు చెందడం అన్న. మనసు మార్పు చెందడం ఏంటంటే పాపపు స్థితి నుండి నూతనకరమైన స్థితి, అంటే పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత దైవత్వంలోకి రావడం మారు మనసు అన్న. అవును, బా చాలా చక్కటి ఏమన్నా అండి ముక్కండి గారు. దైవత్వంలోకి వచ్చిన మనము
ఆ, యేసుక్రీస్తు వారు ఏ విధంగా మార్గాన్ని చూపించాడో ఆ మార్గాన్ని అనుసరించి బ్రతకడమే మారు మనసు. అవును అవును ఆ మార్గాన్ని విడిచిపెట్టిన అనుకో మారు మనసు అనేది నువ్వు పొందనట్టే. పొందనట్టే. ఆ, అవును. మారు అంటే ఇంకా ఏమన్నా నీ అన్నం కొద్ది ఇంకా చెప్పగలగాలని ఆశిస్తున్నాను నీ నోటి నుంచి. ఓకే అన్న. కొలసీలు రాసిన పత్రిక 1:13 ఏమంటాడు అంటే దేవుడు, ఆ, కొలసీలకు రాసిన పత్రిక 1:13 నుంచి ఏం మాట్లాడుతాడంటే, ఆ, ఆయన మన అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి, ఆ, ఆయన అంటే దేవుడు మన అంధకారంలో బ్రతుకుతున్న పాపంలో బ్రతుకుతున్నాం కాబట్టి మనల్ని ఆ పాపపు స్థితి నుంచి విడుదల చేసిన తర్వాత ఆ, దేవుడు మనల్ని ప్రేమించిన తన కుమారుని యొక్క అంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మ వాసులుగా మనల్ని చేశాడు. ఆ, మారుమూర్చు లేకుండా మనం ఎలా బ్రతుకున్నాం అంటే అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నాం మనం. ఉమ్, అంధకార సంబంధమైన క్రియలు ఏంటంటే పాపము, జారత్వము, విచారము, కామకత్వము, అవును. మత్సరము, ఆ, ఇవన్నీ అంధకార సంబంధమైనటువంటి క్రియలు అవి. క్రియలు. అవును అటువంటి అంధకార సంబంధమైన క్రియలు మనం ఉన్నాం ఒకప్పుడు. అవును. ఆ, అయితే ఇప్పుడు మనం ఆరంభం అంటే యేసుక్రీస్తుని మన కుమారుని యొక్క అంటే రాజ్య నివాసులు అంటే యేసుక్రీస్తు యొక్క కుమారులుగా దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఉమ్, పిలువబడాలంటే ఆయన రాజ్యంలోనికి మనం చేర్చబడాలంటే దాన్ని ఏం చేసిండు, దాన్ని విడుదల చేసిండు దేవుడు మారు మనసు ద్వారా. అవును అవును అవును. కాబట్టి మనల్ని ఇప్పుడు మనం ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత దేవుని కుమారులు అంటే రాజు కుమారులు మనం. ఆ, రాజులైన యాజక సమూహం అని లేఖనం ఉంది కదా. రాజులని యాజక సమూహం. ఓకే. ఆ కుమారుని యేసుక్రీస్తు ద్వారా మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. మనకి పాప క్షమాపణ కారణం ఏంటంటే మారు మనసు పాపాన్ని క్షమించేటువంటి గుణం యేసుక్రీస్తు వరకు ఉన్నది కనుక ఆయన రక్తంలో కడగబడిన మనం పాప క్షమాపణ మనకి కలుగుతున్నది కాబట్టి ఆ దృశ్యమైన దేవుని స్వరూపమైనటువంటి సర్వ సృష్టికి ఆది సంబూతుడైన దేవుడు అదృశ్య దేవుని స్వరూపం ఇప్పుడు మనం అందరం కూడా. అవునవునవును. అటువంటి ఉన్నతమైనటువంటి క్రీస్తుని కడగబడిన మనం దేవుణ్ణి సముఖం ముందు ఉండవలసిన మనం ద్వారా అది పొందుకుంటాం మనం. లేకపోతే మారుమనసు ద్వారా మనం పొందుకోలేకపోతే అక్రమంగా నడుచుకున్నాం అనుకో, అక్రమం వారలారా మీరు నా ఎరుత నుండి తొలగిపోయిన అంటాడు దేవుడు. అర్థమైందనా? అవునవునవునవునవునా. అదే ఇప్పుడు మా ఉన్నది కదా. ఇప్పుడు రోమా 3:14 కూడా ఏం 3:11 ఏం చెప్తుంది అంటే నీతిమంతులు లేడు ఒక్కడు లేడు అని బైబిల్ చెప్తుంది కదా క్లారిటీగా. ఇక్కడ నీతిమంతుడు అంటే మారుమనసు లేని వాళ్ళు అందరూ కూడా నీతిమంతులు లేనట్టు, నీతిమంతులు కానట్టుగా. మారుమనసు పొందకపోతే నీతిమంతులు కానట్టు శాపగ్రస్తులన్నీ కూడా మనకు వివరంగా అర్థమవుతుంది కదా. 3:11 రోమా 3:11లో నీతిమంతులు లేడు ఒక్కడు లేడు. గ్రహించు వాడెవడను, గ్రహించు అంటే దేవుని తెలుసుకునేవాడు గ్రహించడానికి కూడా లేడు అంటున్నాడు ఇక్కడ క్లియర్గా. దేవుని వెతుకు వాడెవడను లేడు, దేవుని వెతుకు వాడెవడను లేడు. ఇప్పుడు లోకంలో డబ్బు వెతుకడానికి పోతున్నాం, ఉద్యోగం వెతకడానికి పోతున్నాం, ఇంకా రకరకాలైన వెతుక్కోవడానికి మనం ఆలోచన చేస్తున్నాం, కానీ దేవుని వెదకడానికి ఇష్టపడట్లేదు మనిషి. అందరూ తోతప్పి ఏకముగా పనికి మాలిన బైబిల్ క్లియర్గా వివరిస్తుంది. ఏకముగా పనికి మాలిన వారని బైబిల్ వివరిస్తుంది. ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు మనం మారుమనసు పొందుతుంటే మార్పు చెందుతున్నాం కానీ మన బ్రతుకు మార్పు చెందిన తర్వాత దేవుడు ఏమంటుందంటే మనం మారు మనసు పొందడానికి కారణం ఏంటంటే మనల్ని అందరూ కూడా పరిశుద్ధులుగా పిలవడానికి దేవుడు మనల్ని పిలిచిండు. అవును. అంటే మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారులకు అంటే జారత్వములకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం. అంటే మన జారులుగా పాపులుగా లోతులు ఉన్నాం కాబట్టి మన మారు మనసు పొందిన తర్వాత మనం ఎలా ఇచ్చాం అంటే దేవుడు పరిశుద్ధులు కనుక మీరందరూ పరిశుద్ధులగుటే దేవుడు మనల్ని పిలిచిండు. అవును. అటువంటి పిలిచిన మనం మళ్ళా జారత్వములకు దూరంగా ఉండాలి. మనం ఇంకా దూరంగా ఉండాలి. మీరు ప్రతి వాడు దేవుని ఎర్రగని అన్ని దినలోనే కామాభిలాష కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటములను ఎట్లు కాపాడుకునవలెనో దేవుని చిత్తం.
మన గతాలు దేవుడు ఏదైతే ఇచ్చిండో మంచితనము, లోపం లేకుండా మంచితనము, ప్రేమ, సాత్వికము, ఇవన్నీ మనకి ఈ గతాలన్నీ దేవుడు ఏ విధంగా బ్రతకాలి దేవుడు మనసు అంటే అయితే ఈ ఘటాలను మనం ఎలా కాపాడుకోవాలనేది అది దేవుడి చుట్టూ మనం కాపాడుకోవాలని అతిక్రమంలో మనం చేయడానికి వీలు లేకుండా. అవును. ఈ విషయం మీద ఎవడు అతిక్రమించి తన సహోదరునికి మోసము చెయ్యకూడదు అనేది ప్రతిదీ. అయితే మాట ఒక్క నిమిషం లైన్లో ఉండు, నువ్వు మళ్ళీ లింక్ పెడతాను. ఆరోగ్య పాస్ట్ గారు లైన్లో ఉన్నారు, అలానే ఉండు, కొంచెం ఆలోచించు. మరి ఆయన ఏం మాట్లాడతారు, ఆయనకు 2 నిమిషాలు టైం ఇస్తాను. ఆయన కూడా ఒక 2 నిమిషాలు టైం ఇస్తాను. పాపం ఆయన వెయిటింగ్లోకి వచ్చాడు. కొంచెం నువ్వు లైన్లో ఉంటే నేను కూడా లింక్ పెడతాను మళ్ళీ. అయ్యా వందనాలు. హలో హలో అనోకాయ్ గారు, లైన్లో ఉన్నా, లైవ్లో ప్లస్ లైవ్లో మీకు వాట్సాప్ ఉంటే కందుల సీన్ అని కొట్టండి, మీ దాంట్లో క్లియర్గా వస్తుంది, పిక్చర్ వస్తుంది, ఫోటోతో సహా ముఖంతో సహా వస్తుంది, దేవుడు ఇచ్చిన స్వరూపం వస్తుంది, చూడండి. చెప్పండి, మారు మనసు అంటే ఏంటి? మారు మనసు ఇంకా కొన్ని లేఖనాల ఆధారంగా నేను తర్వాత ఫోన్ చేస్తాను. మరి లైవ్ నుంచి బయటికి రా. ఓకే ఓకే. ముక్కండి గారు లైన్లో ఉన్నారు, ఓకే మీరు మాట్లాడండి. అన్నయ్య కాల్ కటింగ్ చేశాడు. చెప్పండి. అంటే మారు మనసు అంటే ఏంటంటే వెలుగు సంబంధంగా తీర్చబడుతున్నాం మనం అందరం కూడా. ఒకప్పుడు మనం ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనం చీకటిలో బ్రతుకుతున్నాం. ఒకప్పుడు చీకటిలో బ్రతుకుతున్నాం మనం. మొదటి తెస్సలోనికీ పత్రిక ఒకసారి చూస్తే తీస్తున్నా, లేఖనం తీస్తున్నా. మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం తీస్తున్నా. మొదటి తెస్సలోనిక. ఓకే లైన్లో ఉంటే తీస్తున్నా. మారు మనసు అనేది ఏంటంటే 5 మొదటి తెస్సలోనికీ 5నా చెప్పనా? మీరందరూ వెలుగు సంబంధులను అక్కడ మొదటి అంటే ఓకే. మొదటి తెస్సలోనిక 5 5వ వచనం, 5వ అధ్యాయము 5వ వచనం. తెస్సలోనికే మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఇందుము. నిద్రపోవారు రాత్రి నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనం పగటి వారై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్థానమును ధరించుకుందాము. 9 ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకై దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. రక్షణ పొందుటకై. అవునవునా. అవును. రక్షణ నిరీక్షణ శ్రేయస్కరాన్ని మనకు ధరించుకుందామనేటువంటి విశ్వాస ప్రేమలో కవచమైనటువంటి రక్షణ నిరీక్షణ అన్నటువంటి ప్రాణములను ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుట. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ మనకి బాప్తిస్మం మాత్రమే రక్షణ పొందగలుగుతాం మనం. అయితే రక్షణ అంటే ప్రతి ఒక్కరికి మారు మనసు అంటే ఆటోమేటిక్ బాప్తిస్మం సంగతి తెలుసు. మన క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా బాప్తిస్మం తెలుసు. బాప్తిస్మం అంటే యేసుక్రీస్తు రక్తం కనగబట్టం. ఒక నిమిషం ఏంటంటే ఒక క్వశ్చన్. ఈ మధ్యలో చర్చకు వచ్చిన విశ్వాసుల్ని, అయా మీరు మారు మనసు పొందారా అంటే, ఎన్ని సంవత్సరాలు చర్చిపోయినా మారు మనసు అంటే తెలియట్లా అసలు. అందుకని ట్రాఫిక్ ఎంచుకోవడం జరిగింది ఈరోజు. అసలు మారు మనసు అంటే ఏంది? చర్చికి పోతున్నా వస్తున్నా. మారు మనసు అంటే ఎవరని చెప్పలేకపోతున్నాడు ఆయన.
రక్షణ వివరం చెప్పలేకపోతుంది. మారు మనసు అంటేనే రక్షణ విషయం పక్కన పెట్టండి. మారు మనసు అంటే ఏంటంటే ఆ చర్చికి పోతాను వస్తున్నాం అంతే. ఇప్పుడు ఎట్టుందంటే సాగితే పొద్దున్నేసి టిఫిన్ చేస్తాను, మధ్యాహ్నం అన్నం తిన్నాం, రాత్రి అన్నం తిన్నాం, కథ ఇది జీవితం అనుకుంటుండే. అదే చర్చికి పోవటం అంటే కూడా ఇట్లా సులువుగా అర్థం చేసుకున్నాడు. అంటే ఆయన దైవత్వాన్ని ఆలోచించలే అసలు. అంటే ఆయన పోయేది దేనికంటే మా కుటుంబం, మా పిల్లలు పోతున్నారు చర్చికి, మేము పోతున్నాం చర్చికి. మారు మనసు అంటే ఏంది అని నువ్వు చెప్పు అంటున్నాను. మా అన్ని సంవత్సరాలు చచ్చిపోయినాం మనం, ఆయన వెనకాల పుట్టిన వాళ్ళం మనం. చాలా నవ్వు వస్తుంది కానీ ఈ మాట అంటే ఎట్లా నేను విన్నప్పుడు నవ్వు వస్తుంది కానీ అంటాడు ఇక. కానీ చాలా బాధే. ఇప్పుడు చర్చికి ఎందుకు వస్తున్నావు అంటేనే మారు మనసు అంటేనే తెలియట్లే. మరి మారు మనసు అంటే మనం తెలిసిన వాళ్ళు మనం ఇంకా జ్ఞానంగా చెప్పాలి కదా. అది విషయం. ఇంకా నీ ఎక్స్ప్లెయిన్ అంటే మనసు. ఇప్పుడు మనసు అంటే లోకంలో మనం వివిధ రకాలుగా తిరిగినట్టు వ్యక్తులము, మన అంధకార సంబంధం ఉన్న వ్యక్తులము, దుష్ట స్థితిలో ఉన్న వ్యక్తులము, దేవుని తెలియకుండా అవివేకంగా మాట్లాడిన వాళ్ళం, బూతులు తిట్టిన వాళ్ళం, ఇవన్నీ జరిగినాయి కదా. ఇవన్నీ దిగి మరలా అదే మారు మనసు కలిగి ఉన్నోళ్ళు మరలా బురద పూసుకుంటున్నారు. మళ్ళీ మన సాంప్రదాయం అంటే క్రైస్తవ చెప్పుకుంటూ చర్చికి వస్తూ కూడా అంటే సరే ఇప్పుడు ఎవడు తప్పు చేయనివాడు బలహీనమని మనం అనుకుంటున్నాం. కానీ సరైన క్రైస్తవ కుటుంబంలో లేఖనాల ఆధారంగా ఎదగట్లేదన్న కొంచెం ఆలోచన. అయితే ఇంకోటి ఏంటంటే దేవుడు యోనాని ఎక్కడ పంపించానంటే నినివే పట్టణాన్ని పంపిస్తే తర్షీస్కి వెళ్ళిపోతాడు. తర్షీస్కి వెళ్తాడు. ఎక్కడ యోనా గ్రంథం మొత్తం 4 అధ్యాయాలలో కూడా అక్కడ ఏంటంటే అయితే అది మాటనే ప్రస్తావించుకుని దేవుడు ఏం చేస్తాడు, లూకా గారి సువార్తలు రాస్తారమ్మా. లూకా సువార్త చెప్తారు. ఓకే, లూకా సువార్త మనం తీసుకున్నట్టయితే మరికొన్ని లేఖనాల ఆధారంగా లూకా రెడీ. లూకా సువార్త 11వ అధ్యాయం తీసుకున్నా 32 అవుతుంది కదా ఒకసారి క్లారిటీగా. 11:38. ఓకే 34, 35, 32 మన పేజీ తిప్పాక జస్ట్ వైట్. నినివే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలవబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. యోనా మాట విని మారు మనసు పొందిరి. చక్కగా ఉందండి వాక్యం. అసలు సుత్తి పట్టుకొని కొట్టనక్కర్లా. అసలు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటే ఆ మాట చూడండి. యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. అసలు ఎంత ఉందండి. సుత్తి కొట్టుకొని కొట్టనక్కర తలగా బలకడానికి మాటదాలు పగిలిపోవాలి. బ్రతుకు మార్చుకుని గోనె పట్ట కట్టుకుని దేవుళ్ళ కొరకు అంగలార్చిరని అక్కడ ఉన్నటువంటి నినివే పట్టణస్తులు దేవుని కొరకు అంగలార్చడం వల్ల ఒక యోన ప్రకటన విని ఉన్న దేశం అక్కడ ఉన్న ఆ ప్రాంతం అంతా నినివే ప్రాంతం రాజులు అదే రాజులు సైతము రాజులు సైతం ఉపవాసం ఉన్నారు. గోనె పట్ట కట్టుకొని వాళ్ళ పశువులకి కానీ ఇంట్లో వంటలకు కానీ ఏది కూడా ఏం చేయలే. రాజులు సైతం రాజులు సైతం కూడా వాళ్ళు గోనె పట్ట కట్టుకున్నారు. బూడిద పోసుకొని గోనె పట్ట కొట్టుకుని ఆవులకి పశువులకు మేత వేయలేదు. అంతటి ఉన్నటువంటి ఇప్పుడు యోనా గ్రంథంలో యోనా భయపడ్డాడు కదా. తర్వాత యోనా దేవుడు నన్ను షాకు పంపిస్తే నేను పోనని చెప్పేసి వెనక్కి తిరిగి పంపిస్తే తీసుకొచ్చి అలా చేప కడుపులు వేసాడు కదా. అది చాలా మంచి ఘట్టము. ఆ యోనా గ్రంథము అసలు ఆధ్యాత్మికంగా ఉంటుంది. యోనా గురించి చాలా ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవచ్చు. ఉన్నది కొద్దిగా అధ్యాయమైనా ఉన్న అధ్యాయాలు కొద్దిగైనా చాలా అద్భుతాలు ఉంటాయి. ఎట్లుండ
ఇప్పుడు అదే క్లారిటీగా దేవుడు చెప్తుంటే అవును మారు మనసు అంటే మార్పు చెందిరండి. ఆ మారు మనసు అంటే మనసు మార్చుకున్నారు, ఉన్న బ్రతుకుని నుంచి బయటకు వచ్చారు, బయటకు వచ్చారు, చీకటి బయటికి రావడం వల్ల అదే మారు మనసు అంటే రక్షణ. అవును అవును రక్షణ. అవును రక్షణ అవును యేసుక్రీస్తు వారు కూడా బాప్టిజం తీసుకున్నారు మారు మనసు. అవును యేసుక్రీస్తు మారు మనసు తీసుకున్నాడు. ఆయన ఆకాశం నుండి పావురంలే పరిశుద్ధాత్మ వరం వచ్చింది. ఓకే రైట్. ఇంకా అన్నింటిలో ప్రశ్న ఏంటంటే, సరే ఓకే, ఇప్పుడు నువ్వు నేను పాపం చేసినట్టు మారు మనసు పొందుతాడు, ఓకే మనకు సాధ్యం అది. అవును యేసుక్రీస్తు ఏం తప్పు చేసినా మారు మనసు పొందాడు, బాప్టిజం తీసుకున్నాడు. అవును నాకు లేఖనాలు పడదా ఇంకా అర్థం కాలే. అసలు ఇంత ఇంటెలిజెంట్ వచ్చిందో చెప్పాను. అవును ఆయన ఇప్పుడు అపొస్తల కార్యం 10:36 యేసుక్రీస్తు అందరికి ప్రభు అంటే ఆయన మాదిరి చూపించుకోవడానికి చేశాడు అనిపిస్తుంది. అంటే లేఖనాలు చాలా ఉన్నాయి కానీ నాకు అర్థమైంది అది యేసుక్రీస్తు అందరికి ప్రభు కదా, ఆయన ఆదర్శం తీసుకోవాలని అనేది నా భావన. అంటే అవునా కాదో తెలియదు, పక్కన పెడితే. కరెక్టే, నువ్వు అన్నది కరెక్టే అన్న. ఎందుకంటే అవును మనం అందరం మారు మనసు అంటే ఎలా పొందాలనేది యేసుక్రీస్తు వారే తీసుకుని యోహాను గారి ద్వారా. అంటే యోహాను గారు ఏం చేసినట్టే దేవుని యొక్క మార్గాన్ని సరళము చేయటకు వచ్చిన వాడు యోహాను గారి గురించి రాయడం. అదే ఇప్పుడు వారికి బాప్తీసుడు అని చెప్పే ప్రజలను కూడా సర్ప సంతానం అని కూడా అంటాడు. ఆ మార్గం గురించి యోహాను గారు ప్రకటిస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారే ఎవరైనా నా వెనక వచ్చు అని ఎవరంటే నాకంటే చెప్పులు వారిని విడడానికి కూడా నేను పనికిరాను అంటాను. అవును అవును యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఆయన ఇప్పుడు మన స్థానికి వెళ్ళానంటే అసలు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఎలాంటి యోహాను గారు ఏ విధంగా బాప్టిజం ఇచ్చిండో అదే రీతిగా మనందరం బాప్టిజం కానీ యేసుక్రీస్తు వారు మనకి రక్షణ. యేసుక్రీస్తు యోహాను గారు నా వెనక వచ్చేవాడు అగ్నితో, ఆయన నేను నీళ్ళతో బాప్టిస్తాను కాబట్టి ఆయన అగ్నితో బాప్టిజం ఇస్తాడని చెప్పి చెప్పిండు. మరి ఎప్పుడు అగ్ని బాప్టిజం పొందినాం మనం? అవును ఎప్పుడు మన అగ్ని బాప్టిజం? పూర్ణమైనది పరిపూర్ణముగా ఉన్నప్పుడు, పరిపూర్ణం అయినప్పుడే కదా, పరిపూర్ణమైనప్పుడు కదా. అంటే నాకు చేసిన అవగాహన, తెలియని అవగాహన, మన కరెక్ట్ అన్ని కాదు కాదనేదో తెలియదు. అలా ఇప్పుడు ఆనాడు ప్రజలకి ధర్మశాస్త్ర ప్రకారంగా అక్కడున్న ప్రజలకి అపొస్తలుల కార్యం 2:38 ప్రకటించాడు. ఎక్కడికి ఇశ్రాయేల్ ప్రజలకు ధర్మశాస్త్రం ఉన్న కాలంలోనే మారుమనసు గురించి చెప్పాడు. మరి ధర్మశాస్త్రాన్ని మోసే కాలంలో వాళ్ళు పాటించలేదు కదా. సరే మారుమనసు విషయాన్ని కొంత అట్లా కొన్ని నిమిషాలు అలా ఉంచుదాము. వాళ్ళు మా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు కదా. ఇప్పుడు మారుమనసు అంటే ఈ విధంగా ఉండకూడదని యేసుక్రీస్తు ప్రభువు గారు మనకి చూపెట్టడం జరిగింది. అదే ప్రకారం మనం కూడా బాప్టిజం తీసుకున్నాం అంతే అన్నగా. అంతే బాప్టిజం అంటే మారుమనసు అనేది మనకు తెలుసుగా, అది రక్షణ. శిరస్త్రాన్ని మనం ధరించుకుంటున్నాం. అవును అవును అంటే తెలుగు వస్త్రం మనం. అవునవును అయితే ఇది మనకు రక్షణ యోహాను గారు చెప్పినట్టుగా అగ్నితోటి నాకు అది కొంచెం అర్థం కాలేదు. ఇది అగ్ని కొంచెం చూద్దాము. మరో ఎపిసోడ్ ఆలోచించే లేఖనాలు చదివి చూసి చెప్దాం, ప్లాన్ చేస్తాను నేను. మరొక ఎపిసోడ్కి అగ్ని అంటే అగ్ని బాప్తిసం అంటే అయితే బాప్తిసం అంటే రక్షణ, మారుమనసు అంటే రక్షింపబడటం అనేది అర్థం. అవును అయితే ఉంటుంది కొంతవరకు. అయితే దానికి కొంచెం ఎక్స్ప్లెయిన్ ఉంటుంది కానీ మనకు ఇక మనం బైబిల్ లేదని సరే అవునంటే అవును అనాలి, కాదంటే కాదనాలి. మనం ఆ నియమ ప్రకారంగా మనం మాట్లాడుకోవాలి కానీ మన సొంత ఆలోచనతోటి లేఖనాలు తెలియకుండా మాట్లాడకూడదు. లేక బైబిల్ ఎప్పుడైనా ఇప్పుడు మనం మారుమనసు పొందినా కూడా ఇప్పుడు ఒక విషయాన్ని కండక్ట్ చేస్తున్న ఒక విషయాన్ని అది నీకు తెలిసింది,
అవునా కాదా అనేది చెప్పేసి అది పూర్తిగా తెలిసిన తర్వాతనే మాట్లాడతావు. అయితే ఇప్పుడు అది వదిలేనా? ఓకే, రైట్. అయితే మనం మారుమూర్తి పొందిన తర్వాత పరిశుద్ధులుగా పిలువబడ్డ పరిశుద్ధులుగా మనం ఇప్పుడు పరిశుద్ధులము యాజకులముగా. యాజకులు. అయితే అదే మొదటి పేతురు గ్రంథంలో మొదటి పేతురు అంటే పౌలు గారు పేతురు గారు రాసిన పత్రిక మొదటి పేతురు చూసాం 1:16. మొదటి పేతురు 1:16. మన మారు మనసు పొందిన తర్వాత మన జీవితం 1:16 మారు మనసు 1:16. ఉండండి, దొరికింది, రెఫరెన్స్ దొరికింది. 1:16 చదువుతున్నా. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. పేతురు మొదటి 1:14 నుండి చదువుకుంటూ పోతున్నా. ఇక్కడ నేను పరిశుద్ధుడు అవును, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధంగా ఉండాలన్నా. మనం బాధపరుచుకునే వాళ్ళు ఎట్లా ఉండాలంటే అజ్ఞాన దేశం ఒకప్పుడు పూర్వం అజ్ఞాన దేశంలో ఉన్న మనకు తెలియదు రక్షణ అంటే తెలియదు. రక్షణ మనం ఏమైనా కూడా పరిశుద్ధంగా పిలువబడుతున్నాం. మనం పరిశుద్ధంగా పిలువబడుతున్నాం. మనం ప్రవర్తింపక అంటే ప్రజల్లో దాన్ని ఆశలు ప్రవర్తింపగా మిమ్మల్ని పిలుపున్నాడు పరిశుద్ధుల ఇళ్ళ ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధులై ఉండుడి. అవును, అవును, పరిశుద్ధులు. రాజులైన యాజక సమూహంలో ఉన్నటువంటి వారు. ఇప్పుడు అదే విషయం కదా. ఇప్పుడు దేవుడు దేవదూతల కంటేను పక్షుల కంటేను అందరికంటిగా దేవుడు మనుషులనేగా ప్రేమించి ఎక్కువగా అభిమానించింది. వాళ్ళకి లేని ఆధిక్యతను మనుషులకి ఇచ్చాడు కదా. 84 లక్షల జీవరాశులు లేని భాగ్యాన్ని దేవదూతలు లేని అంటే కొంచెం అది ఆ దేవదూతలకు అంటే వాళ్లకు లేనటువంటి అవకాశాలు మనకి ఇచ్చాడు కదా. మీరు దేవదూతలకు తీర్పు, అలాగే మీరు దైవములు అని చెప్పేసి లేఖనాలు ఉన్నాయి కదా. ఇది మారుమనసు కలిగినటువంటి ఉన్న వారికి ఫలితం అంటే శేషం, ఫలం అని చెప్పుకోవచ్చు. లాస్ట్గా ఇంకా మీరు మారుమనసు గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు ఆల్రెడీగా ఇప్పుడు క్రైస్తవయంలో ఇంకా పేరు పెట్టుకొని ఇంకా నమ్మనటువంటి వారు ఉన్నారు, నమ్మి నటనగా ఉండేటువంటి ఉన్నారు, ఇంకా నమ్మనటువంటి వారు ఉన్నారు. నమ్మనటువంటి వారి గురించి మారు మనసు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు శ్రోతలకి? వినే శ్రోతలకి మారు మనసు అంటే క్లారిటీ 2 మాటలలో. అవును, మారు మనసు అంటే చెప్పిన బాప్టిజం ద్వారా మనం రక్షింపబడతాం. అవునవును.
ఒకప్పుడు మనకేందని ఇప్పుడు మారమంతా పొందినప్పుడు మనకి ఏముంటాయి, మనకి ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట పూర్తులు, వీటన్నిటిని విసర్జించి ఒకరికి ఒకటి మారకూడదు. ఇప్పుడేమైనా ప్రాచీన స్వభావమును అనగా ప్రాచీన ఇక్కడ స్వభావం. ఓకే 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 ఇప్పుడు ఒక రిఫరెన్స్ చదువుకుందాం. అపోస్తల కార్యము 2:38 చదువుతున్నా వినండి. అంటే దీని గురించి మీరు ఏం చెప్పగల, నేను చదివే వాక్యాన్ని వినండి. అపోస్తల కార్యంలో 2:38 మీరు తీసి చూడండి, నేను చదువుతాను. 2:38. ఓకే. నా పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎదుకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఒకసారి రెఫరెన్స్ తీయండి, మీరు రెఫరెన్స్ తీయండి. మీరు చదివి క్లారిఫికేషన్ మీరు చదవండి, నేను చదివాను ఆల్రెడీగా. మీ పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎరుకకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇక్కడ అర్థమైంది ఏంటంటే, మారు మనసు పొందితే ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది కదా. స్పష్టంగా బైబిల్ చెప్పిందే కదా. నువ్వు నీ మాట నా మాట కదా, లేఖన ప్రకారం కదా. మీరు మారు మనసు ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి మీరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. అవును. అక్కడే కదా ఇప్పుడు ఇదే లేఖనాల ప్రకారం కదా 3,000 మంది మారు మనసు పొందారు. మారు మనసు పొందింది అక్కడ పేతురు గారు చెప్పినప్పుడు ఆ లేఖనం కూడా చదువు వినిపిస్తాను నేను. అది ఇక్కడ కూడా మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందాలని వారిని హెచ్చరించను. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడింది. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడింది. అబ్బా, చక్కటి వర్తమానం అండి. మామూలు విషయం కాదు, చక్కటి మాట. ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే మీరు మారు మనసు పొందిరో మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఆల్రెడీ ఏంటంటే బాప్తిసం ఎప్పుడు తీసుకున్నామో అప్పుడే పరిశుద్ధాత్మ అనే వరం పొందున్నాం. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ రావడం అనేది కొంచెం లేఖనాల ప్రకారం ఇంకా అర్థం కావట్లే. ఓ రమ్మ షక్కటక్క షర దియాల ఓ రమ్మ షక్కడ కక్క అని ఈ భాషలో అర్థం కాదు. వదిలేస్తున్నాను. ఇప్పుడు రేపు ఏం చేస్తున్నావు, రేపు పాట ఏందో నువ్వు ముందే నాకు చెప్తే నేను దాని గురించి ప్రిపేర్ అవుతాను. ఓకే. ఫోన్ చేసినా అన్న మారు మనసు అన్నా అంటే ఎట్లా ఏం చేయాలి, ఎట్లా మేము చెప్పాలి, వస్తారంటాం వేరే ఉంటాం. 5 తర్వాత పెట్టాను, 6 తర్వాత పెట్టుకుంటే. అవును. ఓకే, అవును. సరే అన్న, చాలా లైవ్కి వచ్చినందుకు చాలా వందనాలు. చాలా చక్కటి మాటలు వివరించారు. ముఖ్యంగా ఛానల్ చూస్తున్న వారు లైవ్లో ఉండండి. మేము ముఖ్యంగా ఛానల్ చూస్తున్న వారు మారు మనసు అంటే ఏంది, ముక్కంటి గారు మనకు లైవ్లోకి వచ్చారు. అలాగనే ఆనోక్ పాస్టర్ గారు ఆంధ్ర గురుజాల నుంచి మనకు లైవ్లోకి వచ్చారు. వారికి ప్రభు ప్రేరణ బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మారు మనసు అంటే చక్కటి లేఖనాల ప్రకారంగా ముక్కంటి గారు మంచి చక్కటి విషయాలు అందించారు. ఈ విషయంలో మనకు తేలింది ఏంటంటే, మారు మనసు పొందితే మీరు పరిశుద్ధాత్మ వరం పొందిరాని మనకు లేఖనం తెలిసింది. అక్కడ పేతురు గారు మాట్లాడుతూ ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది బాప్తిస్మం పొందినట్టుగా రక్షింపబడ్డారు. 3,000 మంది. ఈ విధంగా అనేకులు మనము కూడా అనేక పిల్లలని మనం విశ్వాసం కావచ్చు, ఆ తర్వాత ఇవాంజలిస్టులు కావచ్చు, పరిచారికులు కావచ్చు, దేవుని నమ్మిన మనం ప్రతిరోజు లేఖనాలను మనం చదవాలి, అందులోనే అర్థం కావాలి. ప్రతి ఒక్కరికి లేదా దేవుని మాట చేరువయ్యే విధంగా మనము కృషి చేయాలి. మనం ఏంటంటే దేవుని మాటలు ఎత్తుతున్నాము, ఎత్తినప్పుడు అనేకులు ఫలించాలని
ప్రేక్షకులు గమనించాలి. థ్యాంక్ యూ అండి ముక్కండి గారు. ఒక నిమిషం మీరు ఈ లైవ్ ముగించడం జరుగుతుంది. ఒక నిమిషం మీరు దేవుడి చెప్పిన మాటలు బట్టి ఒక నిమిషం ప్రార్థన చేయగలుగుతారా? లైవ్లో చూస్తున్నారు, మన లైవ్లోకి వస్తున్నారు, పిల్లలు వచ్చారు ఆల్రెడీగా. ఓకే, రైట్. మహాగణుడైనటువంటి తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మీ యొక్క మాటలు నా తండ్రి, తెలిసిన కొన్ని మాటలు మారు మనసు రక్షణ గురించి కొన్ని మాటలు నా తండ్రి మేము ప్రస్తావించుకోవడం జరిగింది. ఒకరినొకరు నా తండ్రి మాటల చేత నా తండ్రి మిమ్మల్ని, మీ యొక్క వాక్యంలో మీ మాటలను నా తండ్రి చెప్పుకోవడం నాకు ఆదరించుకోవడం జరిగింది తండ్రి. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరిని గురించి అనుభవించిన తండ్రి. యూట్యూబ్ ఛానల్ అంతా కష్టపడుతున్నాను తండ్రి. మీ వాక్యం వినిపించాలని చెప్పించాలని ప్రయాసపడుతున్నాను తండ్రి. ఆలోచించింది నా తండ్రి మీరు వాడుకున్న కార్యక్రమం జరుగుటకు ఉన్నటకు మంచి మనసును గెలిచవలసిందిగా కోరుకుంటూ మహిమా ఘనత ప్రభావం నుంచి ఆరోపిస్తూ చిన్న ప్రార్థన మా రక్షకుడు వారి దివ్యమైన పాదస్మృతికి చేర్చుకుని నేను కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ, వందనాలు. ముక్కండే గారు లైవ్లోకి వచ్చి చాలా చక్కటి వివరణ చెప్పారు.